రోజుల వానలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఉపరితల ద్రోణి ప్రభావంతో వర్షాలు కొనసాగే అవకాశాలున్నాయని తెలిపింది. నేడు తెలంగాణలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని సూచించింది. భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురుగాలులతో కూడిన వానలు పడతాయని తెలిపింది. హైదరాబాద్, మల్కజ్గిరి, వికారాబాద్, మెదక్ జిల్లాల్లోనూ భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. గడిచిన 24 గంటల్లో ఆదిలాబాద్, కామారెడ్డి, జోగులాంబ, గద్వాల, కొత్తగూడెం, కామారెడ్డి జిల్లాలతో పాటుగా పలుచోట్ల మోస్తరు వానలు కురుస్తాయని సూచించింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. గుడ్ మార్నింగ్ సునీత. తెలంగాణ వ్యాప్తంగా గత 24 గంటల నుంచి కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్ష ప్రభావము మరొక 48 గంటల పాటు ఉండే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్ సిటీతో పాటు తెలంగాణలోని దాదాపు అన్ని జిల్లాల్లో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అటు చెరువుల్లోకి, ఇటు వాగుల్లోకి, ఇటు నదుల్లోకి కూడా కొత్త నీరు వచ్చి చేరుతుంది. దీంతో అన్నదాతలు ఎంతో ఆనందంగా ఉంటున్నటువంటి పరిస్థితి రైతాంగంలో కనిపిస్తుంది. ఎందుకంటే ఈ వర్షాకాలం సీజన్ ప్రారంభం అయినప్పటి నుంచి నిన్న మొన్న కురిసినట్టుగా వర్షం ఎప్పుడు పడలేదు. ఏదో చెదురు మొదురు ఒక మోస్తారు పాటు వర్షం మాత్రమే పడింది. కొన్ని చోట్ల మాత్రమే కొద్దిపాటి వర్షపాతం నమోదైంది. జూన్ మాసంలో 51% లోటు వర్షపాతం ఉంది. అంటే 50% మాత్రమే వర్షం పడింది. ఇంకొక 50% వర్షం పడాల్సి ఉంది. దీంతో రైతాంగం అయితే పెద్ద ఎత్తున ఆందోళన చెందారు. ఎందుకంటే పత్తి పంటకు సరిపడా వర్షం పడడం లేదు, పత్తి విత్తనాలు ఎండిపోతున్నాయి, ఎలా అని ఆలోచిస్తున్నటువంటి క్రమం ఒకవైపు. మరోవైపు వరికి సంబంధించినటువంటి నాట్ల ప్రక్రియ కూడా ప్రారంభమైంది. వరికి సంబంధించినటువంటి పొలాలు దున్నుకోవడానికి కావాల్సినటువంటి సాగునీరు కూడా అందని పరిస్థితులలో ఆందోళనకరంగా ఉన్నటువంటి రైతాంగానికి ఈ వర్షాకాలం పడుతున్నటువంటి వర్షాలు, ప్రస్తుతం కురుస్తున్నటువంటి వాన చాలా ఊరటనిచ్చాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ వానాకాలం సంబంధించినటువంటి వరి నాట్లకు సంబంధించిన పనులు కూడా రైతులు స్పీడప్ చేశారు. చాలా చోట్ల కూడా వర్షం కురుస్తుంది. గత 2 రోజుల నుంచి కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఇటు ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి వాగుల యొక్క ప్రవాహం కూడా క్రమక్రమంగా ప్రారంభమైంది. ముఖ్యంగా ఆదిలాబాద్ మహారాష్ట్ర సరిహద్దున కురుస్తున్నటువంటి వర్షాల వలన అటు పెన్గంగ నది, ప్రాణహిత నది, 2 నదులు కూడా చాలా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో ఆ నదుల ప్రవాహము కాళేశ్వరం వద్ద గోదావరి నదిలో కలుస్తుంది. దీంతో కాళేశ్వరం వద్ద గోదావరి నది పరవళ్లు దొక్కుతుంది. కాళేశ్వరం నుంచి గోదావరి నది మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ ద్వారా దిగువకు వెళ్తుంది. సో కాళేశ్వరం వద్ద 85,000 క్యూసెక్కుల వాటర్ అటు ప్రాణహిత నది నుంచి వస్తుంది. దీంతో వచ్చిన నీటినంతా కూడా కంప్లీట్ గా కాళేశ్వరం సంబంధించిన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ 85 గేట్లను లిఫ్ట్ చేసి వాటర్ అంతా కూడా దిగువకు పంపిస్తున్నారు. సో దీంతో కాళేశ్వరం వద్ద గోదావరి నది కొత్త జలకళను సంతరించుకుంది. పుష్కర పుణ్యస్థానాలు చేయడానికి కూడా ఇక్కడికి భక్తులు ఎక్కువగా వస్తున్నటువంటి పరిస్థితి. చాలా చోట్ల కూడా నదులకు సంబంధించినటువంటి ప్రవాహాలు, వాగులకు సంబంధించినటువంటి ప్రవాహాలు మొదలయ్యాయని చెప్పవచ్చు. ఎందుకంటే రాబోయే 24 నుంచి 36 గంటల పాటు కూడా ఇదే విధంగా పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. ఉపరితల ద్రోణి ప్రభావంతో కూడా వర్షాలు కురనున్నాయి. ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్, భూపాలపల్లి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి జిల్లా, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, రంగారెడ్డి, ఇక హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి ఈ జిల్లాలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షాలు పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మొత్తానికి మరొక 2-3 రోజుల పాటు ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీయనున్నాయి. గోదావరి నది, కృష్ణా నది యొక్క ప్రవాహం కూడా ప్రారంభమైంది సునీత. ఇటు మహారాష్ట్రలో కురుస్తున్నటువంటి వర్షాల వలన
అటు బాబ్లీ ప్రాజెక్టు గేట్లను కూడా ఆల్రెడీ అధికారులు మన జూలై 1 తారీఖే లిఫ్ట్ చేశారు. అక్కడి నుంచి కూడా మనకు గోదావరి నది ప్రవాహం వస్తుంది. దాంతో నిజామాబాద్ ఉన్నటువంటి ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతుంది. ఇక అక్కడి నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి నదికి అనుసంధానం ఉన్నటువంటి వాగుల ద్వారా కూడా ప్రవాహం వచ్చి చేరుతుంది. దీంతో ఎల్లంపల్లి ప్రాజెక్టులో కూడా క్రమక్రమంగా నీటి మట్టం పెరుగుతుంది. ఇక లోతట్టు ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా అధికార యంత్రాంగం సూచనలు సలహాలు జారీ చేసింది. ఎక్కడైతే గతంలో భారీ వర్షాలు కురిసినటువంటి ప్రాంతాల్లో గానీ భారీ వరద వచ్చినటువంటి ప్రాంతాలు ఎక్కడైతే ఉంటాయో ఆ ప్రాంతాల ప్రజలను కూడా ప్రత్యేకంగా అప్రమత్తం చేశారు. కురుస్తున్నటువంటి వర్షాలకు ముఖ్యంగా సింగరేణిలో ఉన్నటువంటి ఓపెన్ కాస్ట్లలో బొగ్గు వెలికితీతకు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ఓవర్ బర్డెన్ ఓబీ మట్టి తీయడానికి కూడా ఇబ్బందికరంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ లో కొంచెం సింగరేణి నుంచి కోల్ ప్రొడక్షన్ తగ్గింది సునీత. అంటే ప్రస్తుతం కురుస్తున్నటువంటి వర్షాల వలన రైతాంగం అయితే చాలా హ్యాపీగా ఉన్నారని చెప్పొచ్చు. పూర్తి స్థాయిలో వ్యవసాయ పనుల్లో నిమగ్నం అయిపోయారు. చాలా చోట్ల కూడా అంటే వర్షాన్ని ఆధారంగా చేసుకుని పత్తి పంట విత్తారు. మిగతా బోర్లు గాని బావులు గాని ఉన్న చోట్ల ఆయకట్టుకు సంబంధించిన సాగునీరు అందే చోట్ల కూడా వరి నాట్లకు సంబంధించినటువంటి ప్రక్రియ కూడా పనులు కూడా మొదలు పెట్టారు రైతాంగం. ఆల్రెడీ పొలాలన్నీ కూడా దున్నుకుంటూ కూడా నాట్లను కూడా వేస్తున్నారు. పూర్తి స్థాయిలో అన్నదాతల కుటుంబాలు వ్యవసాయానికి సంబంధించినటువంటి పనులకు సంబంధించినటువంటి దాంట్లో పూర్తిగా నిమగ్నమై ఉన్నారు. చాలా సంతోషకరమైన వాతావరణంలో కురుస్తున్నటువంటి వర్షాల వల్ల ఉన్నారు. కానీ ఈ వర్షము విస్తారంగా కురుస్తున్నటువంటి వర్షము భారీగా వర్షము నమోదు కావాల్సి ఉంది. కుండపోతగా వర్షం పడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చెరువుల్లోకి కూడా భారీగా నీరు రావాల్సి ఉంది. కేవలం ఒక 10 నుంచి 20% వాటర్ మాత్రమే చెరువులలో ఉంది. సో అదే పరిస్థితి ప్రాజెక్టులలో ఉంది కాబట్టి భారీగా కుండపోత వర్షాలు పడాలని కూడా అన్నదాతలు కోరుకుంటున్నారు సునీత. రైట్ రాజు పటేల్, థ్యాంక్ యూ.